మనం డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. అయితే ఒకసారి ఆ ప్రెస్ రిలీజ్, అది జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపన సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఒకసారి చూపించండి. సరే, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఏదో మీకు తెలియదని కాదు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చూపిస్తుంది. ఇది వచ్చేసి పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటు. ఏంటి అంటే 4 మే 2023లో ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. ఆ రోజు 4,592 కోట్ల రూపాయలతో ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సెట్ ఇన్ మోషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్ కోసం 4,592 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇందాక నేను మీకు ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ చూపించాను. అందులో చాలా స్పష్టంగా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఈ ఎయిర్పోర్ట్ మొత్తం నిర్మాణానికి అయ్యే ఖర్చు 2,260 కోట్ల 73 లక్షలు అని చెప్పేసి 2017 ఆగస్టు 14 నాటికి ఉన్నటువంటి వ్యయం. అంటే 2,260 కోట్ల రూపాయలతో 2017లో ఉన్నటువంటి అంచనా వ్యయము కాస్త ఒక్క ఫస్ట్ ఫేజ్కే 4,592 కోట్లకి 2023కి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ పాపం ఎవరిదండి? 100% రాజు గారు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఈయనకి రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఈయనకి అనవసరం. కేవలం అంటే ఆయన యొక్క సొంత లబ్ధి కోసం, అంటే ఈ ఎయిర్పోర్ట్ని నిర్లక్ష్యం చేయాలి, ఈ ఎయిర్పోర్ట్ ముందుకెళ్ళకూడదు అనే ఒక దృఢ సంకల్పం ఆయనకి 2023లోనే కాదు, ఆయనకి ఎప్పుడు పుట్టిందా అంటే 2018 టైం నుంచి ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తే ఆయనకు అప్పటి నుంచే క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందో, ఎన్డీఏ కూటమికి వెళ్తుందని ఒక భయం పుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మన అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసాం, దాదాపు 2,200 ఎక్కడ, 4,700 ఎక్కడ. కొంచెమైనా ఈ వైసీపీ వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళకి ఒక బుద్ధి రావాలి. వీటన్నిటితో పాటు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అడిషనల్ గా చేసింది ఏంటి, 2,700 ఎకరాలంటే వాళ్ళు 2,200 ఎకరాలకే దాన్ని స్టిక్ ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మన ఎన్డీఏ ప్రభుత్వంలో రకరకాలుగా అంటే కార్గో తీసుకొస్తాం, కార్గో టెర్మినల్ ఒకటి నిర్మిస్తున్నాం, ఎంఆర్ఓకి సంబంధించిన అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హీట్ ఒకటి వచ్చేసింది, అదేవిధంగా లాజిస్టిక్స్ సంబంధించినటువంటి పార్కులు, అదేవిధంగా హాస్పిటాలిటీ, అదేవిధంగా ఏరో పెట్రో